సుడిగాలి సుధీర్ సాధారణ స్థాయి నుంచి సెలబ్రిటీగా ఎదిగాడు. మెజిషియన్గా తన కెరీర్ మొదలుపెట్టాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాజిక్లు చేస్తూ ఉండేవాడు. అయితే జబర్దస్త్ సుధీర్ కెరీర్నే మార్చేసింది. వేణు టీంలోకి అడుగుపెట్టిన సుధీర్ మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. వేణు జబర్దస్త్ నుంచి తప్పుకోగానే టీం లీడర్గా మారి సుడిగాలి సుధీర్గా పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ బుల్లితెరతోనే ఆగిపోలేదు, వెండితెరపై కూడా రాణిస్తున్నాడు. సైడ్ క్యారెక్టర్స్ చేసిన సుధీర్ తర్వాత హీరోగా కూడా సినిమాలు తీశాడు. ఈ సినిమాల్లో సుధీర్ మంచి నటన ప్రదర్శించాడు. అయితే జబర్దస్త్లో సుడిగాలి సుధీర్తో పాటు గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లయింది, కానీ సుధీర్కి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో సుధీర్ వివాహంపై ఎప్పుడూ చర్చ కొనసాగుతుంది. అయితే సుధీర్, రష్మి మధ్య ప్రేమ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వారు కూడా అలాగే నడుచుకునేవారు. స్క్రీన్ పై కెమిస్ట్రీ పండించేవారు. ఇది చూసిన వారంతా నిజంగానే వారు లవ్ చేసుకుంటున్నారని అనుకున్నారు. కానీ వారు ప్రేమికులు కాదని స్నేహితులని తేలిపోయింది. దీంతో మరి సుధీర్ పెళ్లి చేసుకుంటాడా, చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు, ఎప్పుడు చేసుకుంటాడు అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. సుధీర్ విదేశాల్లో చదువుతున్న తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సుధీర్ కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహంపై చర్చించినట్లు చెబుతున్నారు. త్వరలోనే అమ్మాయి చదువు పూర్తి కాగానే పెళ్లి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో సుడిగాలి సుధీర్ పెళ్లి జరిగే అవకాశమూ ఉంది.